పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మరియు కృష్ణానది జలాల వినియోగంపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. తాను పాలమూరు బిడ్డనని చెప్పుకున్న రేవంత్ రెడ్డి స్థానిక రైతులకు నీళ్లు ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కృష్ణా జలాల్ని తరలించుకుపోయేందుకు సహకరిస్తున్నారని సంచలన ఆరోపణ చేశారు. నదిలో భారీగా వరద ప్రవాహం ఉన్నప్పటికీ నీళ్లు లేవంటూ ప్రభుత్వం రైతాంగాన్ని దారుణంగా మోసం చేస్తుందని మండిపడ్డారు. తెలంగాణ ప్రాజెక్టుల నుండి నీటిని లిఫ్ట్ చేయకుండా ఆపేసి ఎగువ నీరు ఆంధ్రప్రదేశ్ వైపు తరలిపోతుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందని ఆరోపించారు. తక్షణమే కల్వకుర్తి మరియు ఇతర లిఫ్ట్ ప్రాజెక్టుల ద్వారా నీటిని ఎత్తిపోసి ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల రైతాంగాన్ని ఆదుకోవాలని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. విచిత్రం ఏంటంటే శ్రీశైలం నుంచి ఒకసారి పవర్ జనరేషన్ ద్వారా గానీ కుడియడమా లేదా శ్రీశైలం గేట్లు ఓపెన్ చేయడం ద్వారా గానీ కిందికి నీళ్లు పోతే సహజంగానే మనందరూ తెలుసు నాగార్జున సార్లకు పోతాయి. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ప్లాన్ ఏందో నాకు తెలుస్తలేదు, అర్థమైతలేదు. ముఖ్యమంత్రికి నీళ్ల మంత్రికి ఉండేటువంటి కోల్డ్ వార్ అంటామే అదేదన్నా కారణమై ఉందా అని కూడా మాకు అనుమానం లేకపోలేదు. ఎందుకంటే పాలమూరులో నీళ్లు ఇవ్వద్దు, శ్రీశైలంకు ఎగువన నీళ్లు ఇవ్వద్దు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చినారు. మరి రేపు నాగార్జున సాగర్లోకి వచ్చిన తర్వాత నీళ్లు నాగార్జున సాగర్ లో ఉండేటువంటి నీళ్లు కుడికాల ద్వారా పోకుండా ఆపేది నీ తరం కాదు కదా, అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కదా, వాళ్ళు నీళ్లు తీసుకుపోతారు కదా. ఆ ప్రాజెక్టుకు ఉండే రెండు కాలువలలో కుడి కాలువ నీళ్లు పోయినప్పుడు ఆటోమేటిక్ ఏడో కాలకు వస్తాయి నీళ్లు. అంటే ఏడ్చిన మొగుడు వస్తే నా మొగుడు కూడా వస్తాడు అనేటువంటి పాత సామెత. నా మీద బదనాం లేకుండా నాగార్జున సాగర్ నిడితే చాలు, నల్లగొండకైతే నీళ్లు వస్తాయి. ఈ పాలమూరు ఏమన్నా కానీ బదనాం అయితే ముఖ్యమంత్రి అవుతాడని ఇట్లా అనుకుంటుండా, ఇది ఒక డౌట్ కూడా వస్తుంది. లేదు పాలమూరుకు నీళ్లు లేకుండా నేను ఎండబెడితేనే శభాష్ అని చంద్రబాబు నాయుడు అంటాడని రేవంత్ రెడ్డి అనుకుంటుండా తెలుస్తలేదు. ఏం పాలమూరు బిడ్డ బాబు, ఒక ఆయన పాలమూరు బిడ్డ, ఒక ఆయన పాలమూరు అల్లుడు, ఇద్దరు శని పట్టిండు మీరు మాకు. పాలమూరు అల్లుడు అయినా ఆయన ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాకు శనే, పాలమూరు బిడ్డ అని చెప్పుకునే రేవంత్ రెడ్డి ఒక శనే కాదు. మాకు నిజంగా పాలమూరు చీమునెత్తురుంది, ఆ ప్రజల యొక్క దుఃఖం తెలుసు అంటే నీవు గొప్పగా ప్రయత్నం చేసి నీవు శ్రమపడి చెమటోడ్చి మేధస్సు నగరించి 10 రూపాయలు ఖర్చు పెట్టి నీళ్లు ఇచ్చేది ఏమీ లేదు, ఒక్క చుక్క. ఉన్న వ్యవస్థ ద్వారా ప్రకృతి ఇచ్చిన నీళ్లను వదులు. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డిని చేపట్టడానికి నీకు చేత కాలే, 3వ సంవత్సరం నడుస్తా ఉంది, ఇప్పటికీ తట్టడి మట్టి తీయలే పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేయడానికి. ఆ పని మొదలు పెట్టడానికి నీకు మనసు వస్తలేదు. ఓకే, ప్రకృతి ఇచ్చినటువంటి ఏటి నీళ్లనైనా ఇవ్వనికే నీకేమి ఇబ్బంది, మనసు లేదా? ఒక్కసారైనా ఏమో అనిపించదా? లక్షల మంది రైతులు కళ్ళలో ఒత్తులేసుకొని ఎదురు చూస్తారు, వాళ్ళ కళ్ళ ముందల నీళ్లు పోతున్నాయి కృష్ణాల. ఇవ్వ మొగడా అంటానంటే అధికారులతో మీటింగ్లు పెట్టించి నీళ్లు లేవని ఓ భ్రమలు కల్పించి ఎల్లినో అని కరువు అని రాబోయే రోజులలో ఏదో భూతం ఉందన్నట్లు నీళ్ల చుక్కలే లేవన్నట్లు ఈ రకమైనటువంటి మాయ చేసేటువంటి దుర్మార్గ ప్రచారం చేస్తున్నారు. మేము డిమాండ్ చేస్తున్నాం ముఖ్యమంత్రి గారిని, సభ్యత లేకుండా మాట్లాడడం మాకు ఏనాడు లేదు, సభ్యతతో గౌరవంతో మాట్లాడుతున్నాం. లేక అవకాశం వచ్చింది పాలమూరుకు అని నువ్వే చెప్పినావు. నీకు వచ్చిన అవకాశము పాలమూరును ఆదుకోవడానిక, అవసరమైనప్పుడు పాలమూరు పక్కన నిలబడడానిక, నువ్వు కూడా ఒక బల్లెం తీసి పొడవడానిక నీకు అధికారం ఇచ్చింది ప్రజలు? గతంలో పాలమూరును ముంచిన వాళ్ళు, పాలమూరును నాశనం చేసిన వాళ్ళు సరిపోలేదని నువ్వు వచ్చినావా? ఇప్పుడు మరి ఉన్న నీళ్ళకి ఏమి ఇబ్బంది బాబు, కొత్తగా తీసుకొచ్చి ఇమ్మటలేం కదా. అరే 802 లెవెల్ KLI పంపులు, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ యొక్క పంపుల యొక్క సోర్స్ పాయింట్ ఏదైతే ఉందో 802 మీటర్ల అడుగు నుంచి వస్తుంది. 854 పోతిరెడ్డిపాడు ఉంటుంది. సిగ్గు అనిపిస్తలేదా? 854 అడుగుల ఎత్తులో ఉండేటువంటి పోతిరెడ్డిపాడు రాయలసీమ కటు ఆంధ్రాకి నీళ్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుపోతా అంటే 802లో ఉండేటువంటి పాలమూరుకు నువ్వు నీళ్ళు చేతకపోతే నీకేం పాలమూరు అర్థమైంది? నీకేం పాలమూరు ప్రేమ ఉన్నట్లు?